ఓకే, నౌ గౌతమ్ గారు, ఓవర్ టు యూ. హ్యాపీ ఆఫ్టర్నూన్ అందరికీ. హ్యాపీ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు చేయి ఊపుతలేరు? అందరికీ హ్యాపీ ఆఫ్టర్నూన్. హ్యాపీ అని ఎందుకు అంటున్నామంటే గుడ్ అంటున్నాం. గుడ్ కంటే ముందు హ్యాపీ. మనం సంతోషంగా ఉంటేనే మనం ముందుకు సాగలుగుతాము. అందుకే హ్యాపీ ఆఫ్టర్నూన్. మనము మన కొరకు మన తల్లిదండ్రులు ఆరుగాలం కష్టపడుతూ స్కూల్కు పంపిస్తున్నారు. మనము మన అమ్మా నాన్నని గౌరవిస్తలేమండి. ఎందుకంటే మన అమ్మ ఫోన్ ఇవ్వగానే ఇంటికి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే బ్యాగ్ కింద పడేసి ఆ ఫోన్ పట్టుకొని టిక్ టాక్లు మరియు ఆ వాట్సాప్లు చూస్తూ ఉంటాం. అలా చూస్తూ ఉంటూ అమ్మ అంటుంది ఏమని, ఆ వాట్సాప్ ఎంత టైం చూస్తూ ఉంటావు అని అంటే మనం అంటాం అమ్మా నీకేం తెలియదు, కింద పడేసి నీకేం తెలియదమ్మా అంటే మనకు ఏమి తెలియకుండానే అమ్మ మనకు నవమాసాలు మోసి ఇంత ఎత్తుకు ఎదిగే వరకు పెంచింది. అంటే అమ్మకు ఏమీ తెలియదని కించపరుస్తాం. అలా ఎప్పటికీ తల్లిదండ్రులను కించపరచకూడదు. అలా కించపరుస్తూ ఉంటే మన యొక్క ఉన్నతిని మనమే దించుకుంటూ పోతున్నట్టు. మన ఉన్నతి పెరగాలంటే తల్లిదండ్రులను గౌరవిస్తూ మన చదువును ముందుకు సాగిస్తూ వెళ్ళాలని, అదేవిధంగా మన ఉపాధ్యాయులు ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తి ఒక నయా పైసా లంచానికి మరియు అవినీతికి గురి కాని ఒకే ఒక పదవి అంటే ఒక ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఎలాంటి అవినీతి ఉండదు మరియు ఎలాంటి ఒక రూపాయి కూడా ఆశించకుండా మన విద్యార్థులుగా మనల్ని ఉన్నతమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దేది ఒక ఉపాధ్యాయులు మాత్రమే. ఉపాధ్యాయులను మనము ఎప్పటికీ హేళన చేయకూడదు. ఏం చేస్తామంటే ఓ బెంచ్ పైన వెనకాల బెంచ్లో కూర్చుంటారు ఇద్దరు, చూడండి సార్ వచ్చారు ఏమో చెప్తారు, సోషల్ సార్ వచ్చారు, శంకర్ సార్ వచ్చారు చెప్తున్నాడు, అలా కామెంట్ చేయకండి. ఉపాధ్యాయుడు మనల్ని ఉన్నతమైన శిఖరానికి ముందుకు తీసుకెళ్ళడానికి మనకు ఆయన ఒక కొవ్వొత్తిలాగా వెలిగిస్తూ ఆయన కరిగిపోతూ ఉంటాడు. అతన్ని గౌరవిస్తారంటే కోరుకుంటూ నా యొక్క అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండేషన్ చైర్మన్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు అండి.